అయితే ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని వందల మంది కుప్పల జనాభా మన నారాయణరావు పటేల్ గారి కమల ఫ్యాక్టరీలో ఇక్కడ వచ్చిన్నారన్నమాట. ఎందుకయ్యా అని అనుకుంటున్నారా? అయితే మన నారాయణరావు పటేల్ మాట మీద నిలబడే వ్యక్తి కదా, అందుకే ఎలక్షన్ టైంలో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకందరికీ అన్ని రకాలుగా ఆదుకుంటానే హామీ ఇచ్చిండు కదా. మొన్ననే 18 మందికి ఆత్మ డైరెక్టర్లుగా అక్కడ ప్రకటించిండు ప్రభుత్వం తరఫున. గీయాల మళ్ళీ 15 మందికి కమిటీ సభ్యులుగా అక్కడ వైస్ ప్రెసిడెంట్, కార్యదర్శి, ప్రధాన కార్యదర్శులుగా ఇట్లా జిల్లా లెవెల్లో ఎన్నుకున్నాడన్నమాట. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క అధ్యక్షతన వర్క్ చేయడానికి, పని చేయడానికి గట్టి కార్యకర్తలను, కఠోరమైనటువంటి కార్యకర్తలను, కట్టర్ కార్యకర్తలను గిడ వైస్ ప్రెసిడెంట్, కార్యదర్శి, సెక్రటరీగా ప్రకటించినందుకు గాను మన నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి వెడమ బుజ్జు గారికి, గట్లనే జూపల్లి కృష్ణారావు సార్ గారికి, రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ఎన్నుకోబడినటువంటి కమిటీ సభ్యులందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. నారాయణరావు పటేల్ సార్ మాట్లాడుతూ ఏదైతే నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి ఈ కార్యకర్తలు ఉన్నారో మన జిల్లా లెవెల్లో వాళ్ళందరూ ఎదురు దాడి చేయడానికి, ఎవరైతే ప్రభుత్వంకు వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళకు గట్టి బుద్ధి చెప్పడానికి మీకు అందరికీ పదవులు వచ్చినాయి కాబట్టి ఇప్పటి నుంచి ఎవరు కూడా రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడితే ఎదురు దాడిగా వాళ్ళకు గట్టి సమాధానం చెప్పాలి, బుద్ధి చెప్పాలని అక్కడ సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ ఎన్నుకోబడినటువంటి కార్యకర్తలందరూ మన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సార్ గారికి, వెడమ బొజ్జు గారికి, నారాయణరావు పటేల్ గారికి, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగిందన్నమాట. 2020 ఆట మొదలైంది. మహేష్ కుమార్ గారి ఆదేశానుసారం మన ఇన్ఛార్జ్ ఏఐసిసి జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారి ఆదేశానుసారం ఈ పార్టీ పదవులు మన జిల్లా పార్టీ అధ్యక్షులు, మన నిర్మల్ జిల్లాలో ముదోల్ నియోజకవర్గానికి ఒక వైస్ ప్రెసిడెంట్ రామచంద్ర రెడ్డి గారికి, జనరల్ సెక్రటరీలు 5 బంకా బాబు, భోజరామ్ పటేల్, శ్రీ సయ్యద్ షహీద్, జి రవికుమార్కు 5గురికి జనరల్ సెక్రటరీ ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా సెక్రటరీలు 9 మంది మన దగ్గర ఇవ్వడం జరిగింది. పి రవి, ఎం శిర్షారెడ్డి, కిషన్ పతంగే మామ గారు, బషీర్ అహ్మద్ గారు, సి చంద్రకాంత్ గారు, జాదవ్ దత్రామ్ గారు, నీలాబాయి గారు, అంకం రాజేందర్ గారు, మరి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా బషీర్ గారు, ఇట్లా దాదాపుగా పార్టీ మహేష్ కుమార్ గారు మీ అందరిపై నమ్మకం ఉంచి పార్టీలో అగ్రభాగంగా పార్టీ పదవులు ఇవ్వడం జరిగింది. పార్టీ పదవులు అలంకారప్రాయం కాకుండా ప్రతి మీటింగ్కు నిర్మల్లో అనుకోండి, బహింసాలు అనుకోండి, వాళ్ళు తెలిపిన వెంబడే మీటింగ్కు అటెండ్ అవ్వడం, మీటింగ్లో కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ పిసిసి, ఏఐసిసి ఆదేశానుసారం ఏదైతే కార్యక్రమాలు వాళ్ళు పిలుపు ఇస్తారు ఆ పిలుపును మనం చూచా తప్పకుండా అమలు చేయడం జరుగుతుంది. మరి స్పోక్ పర్సన్ కూడా సెక్రటరీ చంద్రకాంత్ సెక్రటరీ ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమంగా యాక్టివ్ ఉన్న వాళ్ళకే దీంట్లో పదవులు ఇవ్వడం జరిగినాయి. రేపు రాబోయే 3 సంవత్సరాలు మనకు అధికారం ఉంది. అపోజిషన్ వాళ్ళు ఎక్కడెక్కడైతే వాళ్ళు లేనిపోని సమస్యలు ఇక ముందు వాళ్ళు ఎక్కువ స్పష్టిస్తారు. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎలక్షన్ ఇయర్లో వాళ్ళు బాగా అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దానికి ఇప్పుడు మీకు హోదా ఉంది.
మీ హోదాను బట్టి ప్రెస్ మీడియా సోషల్ మీడియా వాడుకొని ఎక్కడిదక్కడ మనం కౌంటర్ ఇచ్చి మనం చేసే కార్యక్రమాలు వాళ్ళ దృష్టికి తీసుకొస్తే ప్రజల దృష్టికి తప్పకుండా ప్రజలు మనకు ఇంకొకసారి నిన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం మనకు ఆదరిస్తారు. ఇది ఈరోజు మీరు చూస్తున్నారు, గత 10 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టియలేదు. ఇందిరమ్మ ఇల్లు మనం బ్రహ్మాండం కట్టిస్తున్నాం. సన్న బియ్యం కార్యక్రమం కూడా ఎవ్వరు ఇవ్వలేదు, రేషన్ కార్డులు కూడా ఎవ్వరు ఇవ్వలేదు. ఫ్రీ బస్ అనుకోండి, ఎలక్ట్రిసిటీ ఫ్రీ, సిలిండర్ 500కు దాదాపుగా 20,000 కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. రైతు భరోసా కూడా ఒక్క సీజన్కు 9,000 కోట్లు మనకు పోయిన దాంట్లో ఒకటేసారి 9,000 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు కొంత ఆర్థిక ఇబ్బందుల మూలన 3 ఇన్స్టాల్మెంట్ ప్రకారం 22వ తేదీ కొంత డేట్లు పెట్టి అది కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకోసం అంటే అప్పులో ఉన్న రాష్ట్రం 70,000 కోట్లకు 8 లక్షల కోట్లు అప్పు చేసిండు. మన సంసారం సరిదిద్దాలంటే రేవంత్ రెడ్డికి బట్టి విక్రమార్క గారికి తలకు మించిన భారం అవుతుంది. నెల నెల మంగళవారం ఆర్బీఐ దగ్గర బాండ్ మనం లోన్ తీసుకుంటేనే మన సంక్షేమ పథకాలు అనుకోండి, పాత వడ్డీలు అనుకోండి, పాత ఇన్స్టాల్మెంట్ కట్టడం దానికే ప్రభుత్వానికి సరిపోవడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మీ పైన కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారు, మీనాక్షి నటరాజన్ గారు ఈసారి అందరూ పార్టీకి పనిచేసిన వాళ్ళకే పదవులు ఎక్కువ శాతం రావడం జరిగింది. కొన్ని సందర్భంలో 1, 2, 3, 4 తప్ప ఆ పరిస్థితిని బట్టి మనం తీసుకోవడం జరిగింది. పాత వాళ్ళు ఎక్కువ మన ఎలక్షన్లో మనతో ఉన్న వాళ్ళకే పదవులు రావడం జరిగింది. ఏమైనప్పటికీ మొన్న కూడా మనం డిస్ట్రిక్ట్ ఆత్మ కమిటీ చేస్తే దాదాపుగా 18 మందికి అందరికీ సమానమైన ప్రాధాన్యత ఇచ్చి అన్ని కులాల వాళ్ళకు, మైనార్టీస్ అనుకోండి, ఎస్సీస్కి అనుకోండి, బీసీస్కి అనుకోండి, సముచిత స్థానం కల్పించడం జరిగింది. ఈ బాడీలో కూడా అందరూ కొత్త పాత కలుపుకుంటూ అనుభవజ్ఞులు బాగా రోజుల నుంచి రాజకీయంలో ఆరితేరిన వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చాం. కొత్త వాళ్ళకు కూడా ఉడుకు రక్తం ఉన్న వాళ్ళకు కూడా, దుంకుడు స్వభావం ఉన్న వాళ్ళకు కూడా ఈ కమిటీలో, దూకుడు స్వభావం ఉన్న వాళ్ళకు కూడా కమిటీలో స్థానం ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ ప్రాంత తరఫు నుంచి, మీ అందరి తరఫు నుంచి పిసిసి అధ్యక్షులకు మీనాక్షి నటరాజన్ గారికి, బొజ్జు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, మరి రేపు నిన్న ఉగాది జరిగింది. ఉగాది కూడా నిన్న మనం అందరికీ శుభాకాంక్షలు చెప్పాం. రేపు కూడా రంజాన్ ముస్లిం సోదరులకు అందరికీ పవిత్రమైన 30 రోజుల అకంఠిత దీక్ష మూలన వాళ్ళు రంజాన్ ఉపాసనతో చేయడం జరిగింది. వాళ్ళందరికీ మంచి జరగాలని రేపు అందరం మీతో పాటు మనం అందరం కూడా మన మైనార్టీ సోదరులు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళ ఆహ్వానం మేరకు మన స్నేహితుల దగ్గర వెళ్ళి ఈ పండుగ మనం అందరం కలిసికట్టుగా శాంతియుతంగా బ్రహ్మాండంగా తీసుకెళ్తూ ఇంకొకసారి రేపటి రంజాన్ శుభాకాంక్షలు కూడా నేను తప్పకుండా ముస్లిం సోదరులకు తెలుపుతూ, ఏదే అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలందరికీ నా తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈరోజు మీరు చూస్తున్నారు దేశంలో అనుకోండి, వేరే రాష్ట్రాల్లో అనుకోండి ఎంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. సిలిండర్ విషయంలో అనుకోండి, యుద్ధం విషయాలు అనుకోండి, రేపు రాబోయే యూరియా విషయంలో అనుకోండి, టర్కీ నుంచి మనకు యూరియా కూడా సరిగా వచ్చే పరిస్థితి లేదు. యుద్ధంతో ఎప్పుడు ఏం పరిస్థితి దిగజారుతుంది, ఏం పరిస్థితి ఎటుపోతుంది, మనం ఏం చెప్పలేని పరిస్థితి ఉన్నాం. కాబట్టి ఇంకా కొన్ని పదవులు ఉన్నాయి. ఇది కూడా త్వరలోనే మన మహేష్ కుమార్ గౌడ్ గారు, మీనాక్షి నటరాజన్ గారు వేస్తారు. ఇళ్ళ లేకుంటే అల్లు వస్తుంది, అల్ల లేకుంటే ఇంకా మనకు ప్రభుత్వం ఉంది, నామినేటెడ్ మార్కెట్లు ఉంటాయి, ట్రస్ట్ బోర్డు ఉంటుంది, అడిల్లి దేవస్థానం ఉంటుంది. ఎక్కడెక్కడైతే తప్పిపోయిన వాళ్ళు వాళ్ళకి తప్పకుండా మనం అడ్జస్ట్ చేస్తాం. మరొక్కసారి మహేష్ కుమార్ గౌడ్ గారు మన అధ్యక్షులకు, మన మీనాక్షి నటరాజన్ గారికి, ఢిల్లీలో ఉన్న ఏఐసి పెద్ద నాయకులందరికీ మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ
సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.